అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ ఇతర సంస్థల మీద ఏ చర్యలైతే తీసుకున్నారో, ఎట్లా వారిని చట్ట ప్రకారం జైలుకు పంపారో, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎందుకు అట్లా చేయడం లేదు? ఏ కారణం చేత మంత్రి గారి కంపెనీ కాబట్టా, లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి వాటా ఉన్నది కాబట్టా, ఏ కారణం చేత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దూర బంధువులదంట. మరి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు అని చెప్పి రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారికే ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త విషయాలు ఆయనే కనిపెడతా ఉంటాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎందుకింత ప్రేమ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మేమందరం కూడా నిన్నంతా అధ్యయనం చేసినాం. వాస్తవం ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఈ పాపంలో వాటా ఉంది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కట్టబెట్టిందే ముఖ్యమంత్రి గారు. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి భూదందాలు, ల్యాండ్ స్కామ్లు ఇవన్నీ చేస్తున్న దానిలో ముఖ్యమంత్రి గారు, ఆయన అనుయాయులు, ఆయన చుట్టూ ఉండే దండుపాలెం బ్యాచ్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెనకేసుకొచ్చి వాళ్ళ సభాసంగం వేయకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్లుగా ఎదురుదాడి తప్ప, 2.5 ఏళ్లుగా పనికిమాలిన కమిషన్లు, పనికిమాలిన కేసులు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేసిండా ఈ ముఖ్యమంత్రి? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇవాళ మా డిమాండ్ ఒకటే, స్పష్టంగా అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే, మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయట పెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్ తో మేము హౌస్ లో కూడా పోతా ఉన్నాం. ప్రభుత్వం వినకపోతే గవర్నర్ గారిని కలుస్తాం, కలిసి గవర్నర్ గారిని కూడా కోరుతాం ఈ మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని. ప్రభుత్వం దిగి వస్తుందా రాదా చూడాలి.